శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. నామము 406 శివారాధ్య. పదార్థం శివ ఆరాధ్య, శివునిచే ఉపాసించదగినది. శివానారాధ్య ఉపాస్య తదుక్తం బ్రహ్మాండపురాణే శివోపి యాం సమారాధ్య ధ్యానయోగబలేన చ ఈశ్వరస్య సిద్ధ్యేనాం అర్ధనారీశ్వరో భవతీతి. శంకరోపాసిచ్చతు షటాస్క విద్యా స్వరూపః. శివునిచే ఆరాధింపదగినది. శంకరుడు ఉపాసించ షట్కస్తము. శివుడు దేవిని ఆరాధించి ధ్యానించి ధ్యానయోగము యొక్క శక్తిచే సర్వసిద్ధులను పొందెను, అర్ధనారీశ్వరుడయ్యెను అని బ్రహ్మాండ పురాణం నందు గలదు. లేదా శంకరుడు 4 కుటములు గల శ్రీవిద్యను ఉపాసన చేసెను. కావున అట్టి చతుష్కట విద్యా స్వరూపురాలు అమ్మవారు. శివారాధ్య శివునిచే ఆరాధింపబడినది. మంచి పనులేవో మంచిని శివదూతి ద్వారా భక్తులు తెలుసుకుంటే శివారాధ్య ఆ మంచి పనులు ఆచరింపబడి జరిగేలా చూస్తుంది. అంటే మంచి తెలియడం శివదూతి వల్ల, మంచి చెయ్యడం శివారాధ్య వల్ల జరుగుతున్నాయన్నమాట. సంకల్పాలు కల్పలోకంలో కార్యరూపము చెందితేనే భౌతిక కక్షలో కలుగుతాయి. సంకల్పలోకము సూక్ష్మమైంది, కల్పలోకము స్థూలమైంది. కాబట్టి శివారాధ్య సూక్ష్మం నుండి స్థూలం వైపుగా సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుందన్నమాట. అంటే వెన్నెముక్కలలోని ఇడానాడి మార్గాన్ని అనుసరించి సహస్రారంలో ఉండే శివుని సంకల్పము మూలాధారంలో ఉండే భౌతిక శక్తి వలన కార్యరూపము దాలుస్తుందన్నమాట. శివుడు కూడా అమ్మవారి అండ లేకపోతే తన సంకల్పాలను కార్యరూపంలోకి తేలేడు. అందుకని అమ్మవారు శివునికి ఆధారమై ఆరాధ్యమవుతుంది. సాధకునిలో శుభకరమైన పనులను చేయించు అమ్మవారు స్వరూపము, ఇడానాడి సమన్వయ స్వరూపము, శివునిచే ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. 407 నామము శివమూర్తి. ప్రతిపదార్థం శివ ఏవ మూర్తి, శివుడి స్వరూపంగా గలది. శివమూర్తి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివుని యొక్క పూర్తి స్వరూపము. శివుడే స్వరూపం గలది. మంగళ స్వరూపురాలు, మోక్ష స్వరూపురాలు. శివశక్తులకు భేదం లేదు కనుక శివుడే రూపంగా గలది అని గలదు. మాయతో కూడిన రుద్రుడు మాయారుద్రుడు అనగా పరమాత్మ. అతడే ప్రాణులన్నిటి యందును గూఢంగా ఉండెను. ప్రతి ప్రాణియు తన యందున పరమాత్మను తెలుసుకొనలేకపోవటే రహస్యము. ఆ మాయారుద్రుడు సకలుడు, నిష్కలుడు అని 2 విధములుగా ఉండును. అతనే దేవి స్వరూపుడు. వారిద్దరికీ అభేదము. ఆ రహస్యమును తెలుసుకొనిన వారు అమృతతత్వము పొందుచున్నారని చెప్పబడినది. లేదా మంగళ స్వరూపురాలు లేదా మోక్షమే స్వరూపంగా గలది. మోక్షము ఆత్మస్వరూపమే అను విషయము సౌర సంహిత యందు గలదు. మోక్ష స్వరూపము చెప్పేదనని వినుమని ప్రారంభించి ఆత్మస్వరూపమే ముక్తి ఆ విద్యచే తెలియబడకుండా అడ్డు పెట్టబడినది. విశుద్ధునకు జ్ఞానం చే తెలియను అని చెప్పబడింది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివుని యొక్క రూపంగా ఉన్న అమ్మవారు శివమూర్తి అవుతుంది. మంచికి సంబంధించిన మంగళకర ఉపదేశాలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఇవి అన్నీ సంకల్పలోకంలో శివునిలాగా ఉంటే కల్పలోకంలో ఆచరణాత్మకంగా అనుష్ఠానపూర్వకంగా జరగటానికి అవన్నీ ఒక రూపాన్ని పొందాలి. మంగళకరమైన ఆ అంశాలని అంగాంగి భావ సంబంధంతో సర్వాంగ సుందరంగా ఒక మూర్తిగా రూపొందితే ఆ రూపము శివమూర్తి అవుతుంది. శివ ఏవ మూర్తి స్వరూపం యస్య శివశక్తురాభేదతే తదుకం ఏకో రుద్ర స్పార్వభూతేషు గూఢో మాయా రుద్ర సకలో నిష్కంచ సా ఏవాహ దేవి నా చ తద్విభినాయతతో
తత్వజ్ఞానమృతత్వం వ్రజంతి తే శివమంగళమాయి మూర్తి యస్యా ఇతి నా శివో మోక్ష ఏవ రూపం యస్యా వా మోక్షస్య ఆత్మమాత్ర స్వరూపత్వాత్ తదుత్కం సౌరసంహితాయాం చతుర్థాధ్యాయం అదా ముక్తి స్వరూపం తే ప్రక్షామి సమాసతః ఇతిరభ్య తస్మోదత్మః స్వరూపమైన పరాముక్తిరా విద్యాయ ప్రతిబంధ విశుద్ధాస్యాయ విద్యాయ వజ్యతే నగ ఇత్యంతం. శ్రీమాత్రే నమః. 408 నామము శివంకరి. ప్రతిపదార్థం శివంకరి తన భక్తులకు మంగళమగు బ్రహ్మతత్వమును కలిగించున్నది. భక్తుని శివునిగా చేయున్నది. తన భక్తులను బ్రహ్మరూపాలను చేయున్నది. తన భక్తులకు శుభములను కలిగించున్నది. తన భక్తులను శివరూపులుగా చేయున్నది. లేదా తన భక్తుల ఆవిద్యా పాశములను విడగొట్టి పొందదగినట్టి ఏ బ్రహ్మస్వరూపం గలదో అట్టి బ్రహ్మస్వరూపురాలుగా చేయున్నది. లేదా మంగళములను చేయున్నది. కృన్ కర్ణే ధాతువును ఏతులచార్యములందు టా ప్రత్యయము చేయగా కర అగును. ఇది పరమాత్మను శివకామాచ్యస్య. ఈ సూత్రంచే ముం ప్రత్యయము పూర్వపదమునకు రాగా శివంకర శబ్దమగును. టీ దంతమున జీవు రాగా శివశంకరి రూపము అగును. ఇది 4 అక్షరముల రూపము. శ్రీమాత్రే నమః. భక్తం శివమేవ కరోతి ఆవిద్య పాశానిరాసేన ప్రాప్యం బ్రహ్మ కరోతేత్యపచారాత్ మంగళం కరోతితి వా శివ అంకరి కృగ్నయతాచాలోమేషు ఇతి ఠా శివ సామర్థ్యస్య కరే ఇతి మోం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.